పేరు సందీప్ కుమార్ అని. నేను వచ్చేసి కరీంనగర్ క్లబ్లో అంకాపూర్ చికెన్ అనేది మనం బ్రాంచ్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఇది వచ్చేసి హిమాయత్ నగర్ హైదరాబాద్. మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అంకాపూర్ చికెన్ హిమాయత్ నగర్. ఇలాగా ఇక్కడ కరీంనగర్లో వాస్తవాలకు అందుబాటులో రావడానికి మనం ఇక్కడ కరీంనగర్ క్లబ్లో పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి నిజామాబాద్ దగ్గర అంకాపూర్ చికెన్ అనేది ఫేమస్. అలాంటి రెసిపీ తోటి ఇప్పుడు కరీంనగర్ ప్రజలకు మేము ఇక్కడ అందిస్తున్నాం. గత 15 సంవత్సరంన్నర చాలా వ్యవధిలో మేము ఇప్పటి వరకు అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాం. మనం ఇక్కడ వచ్చేసి మన ఐటమ్స్ వచ్చేసి అంకాపూర్ చికెన్ అనేది అంకాపూర్ వారి రెసిపీ తోటి మనం ఇక్కడ నాటుకోడి పర్ కేజీ 750 రూపీస్తో 3 టైప్స్ ఇస్తున్నాం. ఒకటేమో కంట్రీ చికెన్ కర్రీ, సెకండ్ వన్ వచ్చేసి కంట్రీ చికెన్ ఫ్రై, అంటే దానిలో గ్రేవీ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కంట్రీ చికెన్ డ్రై, ప్యూర్ డ్రై అన్నట్టు, ఎలాంటి గ్రేవీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. మన గోట్ యొక్క లెగ్ పీసెస్ తోటి 1 kg రా మీట్ తోటి మనం మళ్ళీ గోష్ కర్రీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ మన. నెక్స్ట్ బాయిలర్లో కూడా బాయిలర్ చికెన్లో కూడా వచ్చి బాయిలర్ డ్రై, బాయిలర్ ఫ్రై, బాయిలర్ కర్రీ, ఇలా 3 ఇలాంటి అవైలబుల్తో బిర్యానీ కూడా కేజీ పోర్షన్ ఇస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కరీంనగర్ క్లబ్ అంకాపూర్ చికెన్ ద్వారా. 1 kg కంట్రీ చికెన్ వచ్చేసి 750 రూపీస్, బాయిలర్ చికెన్ వచ్చేసి 550 రూపీస్, నల్లీ కోసి వచ్చేసి 1250 రూపీస్ పర్ కేజీ. బాయిలర్ చికెన్లో కానీ మటన్లో కానీ 1 kg రా మీట్ ఉంటుంది సార్. కంట్రీ చికెన్లో వచ్చేసి మనకు 730 to 750 గ్రామ్స్ మీట్ ఉంటుంది. అదే బొమ్మ చేప కూడా వచ్చేసి 800 మీట్ ఉంటుంది సార్ రా మీట్ వచ్చేసి. మన దగ్గర ఎలాంటి ఆఫ్ బాయిల్ చేయడం కానీ ఆల్రెడీ కుక్ చేసి పెట్టడం కానీ ఉండదు. మన దగ్గర స్పెషలైజేషన్ ఏంటంటే మసాలాలు మనం ఎలాంటి రెడీమేడ్ మసాలాలు యూజ్ చేస్తాం. మనం ఓన్లీ ఈవెన్ పసుపు కానీ కొబ్బరి పొడి కానీ గరం మసాలా కానీ కారం కానీ అన్నీ మన ఓన్గా ప్రిపేర్ చేసి అందివ్వడం జరుగుతుంది. ఈవెన్ మనం యూజ్ చేసే ఆయిల్ కూడా ఓన్లీ ఫ్రీడమ్ ఆయిలే, వేరే ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాలి. అడ్రస్ వచ్చేసి సార్ కరీంనగర్ క్లబ్ అంకాపూర్ చికెన్ సార్, చర్చి ఎదురుగా బస్ స్టాండ్ రోడ్లో చర్చి ఎదురుగా కరీంనగర్ క్లబ్ ఉంటుంది. కరీంనగర్ క్లబ్ క్యాంటీన్లో మన అంకాపూర్ చికెన్ని మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.